వాసవి పెనుగొండలో ఆధ్యాత్మిక హోరు నేడు శాంతిధామ్ సప్తమి వార్షికోత్సవం. పశ్చిమ గోదావరి జిల్లా వాసవి పెనుగొండలో శాంతిధాంలో వాసవి ఋషి గోత్ర సువర్ణ మందిరం సప్తమి వార్షికోత్సవం నేడు ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా నూతనంగా నిర్మించిన సంకల్ప మందిరంను శాస్త్రోక్తంగా ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథులుగా హాజరవుతారు. స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తదితర ప్రముఖులు పాల్గొనున్నారు. వాసవి పెనుగొండ గ్రామానికి అధికారికంగా అదే పేరును ప్రభుత్వం ప్రకటించడం ఈ ఏడాది ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చిందని ట్రస్ట్ అధినేత డాక్టర్ పిఎన్ గోవిందరాజులు తెలిపారు. శాంతిధాంలో నెలకొల్పిన 90 అడుగుల వాసవి అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు, హోమాలు, జపాలు, అన్నదానం నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. క్షేత్రానికి ఆ పేరు రావాలి అని చెప్పని వారు కృషి చేశారు. వారితో పాటు అనేక మంది కృషి చేసి మన పెనుగొండ క్షేత్ర పీఠాధిపతులైన శ్రీ 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 ప్రజ్ఞానంద సరస్వతి స్వామీజీ గారు ఉపస్థితులు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉండదు. 7వ వార్షికోత్సవం ప్రతిష్టాపన, 7వ వార్షికోత్సవం వాసవి శాంతిధాంది రేపు అనగా 28 జనవరి 2026 తేదీ అంగరంగ వైభవాలతో జరుగుతుంది. క్యాబినెట్ మినిస్టర్ వర్మ గారు వస్తూ ఉండరు. మళ్ళా టీజీ భరత్ గారు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు, కేవీ రాంప్రసాద్ ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ కర్ణాటక, మళ్ళా మన డూండి రాకేష్ గారు ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చీఫ్ ఆంధ్రప్రదేశ్, మరియు సోము వీర్రాజు గారు మెంబర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్. నాకు అంతగా వాళ్ళ గురించి తెలియదు. ఐ థింక్ బీజేపీ ఎక్స్ స్టేట్ ప్రెసిడెంట్ గానే ఉండ్రి. మా ట్రస్ట్ తరఫున మా ఉపాధ్యక్షులైన శ్రీ బొండాడ రాంపండు గారు సీనియర్ మోస్ట్ మెంబర్, వారు మన సతీష్ ఆర్కిటెక్ట్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ కృష్ణ గారు, మళ్ళా కోట్ల వెంకటేశ్వరరావు గారు, తర్వాత కోట్ల సూర్యారావు, నాగేంద్ర కుమార్ గారు, మన ట్రెజరర్ ఎన్ఎస్ శ్రీనివాసమూర్తి గారు, మరియు శ్రీ వెంకట్రంగ పేట్రన్ వారు, మరియు కోట్ల కృష్ణారావు తరఫున మీకందరికీ స్వాగతం కోరుతున్నాను. మన సనాతన సంస్కృతి నిలబెట్టేదానికోసము ఈ ఒక్క క్షేత్రాన్ని డెవలప్ చేయాలని పెద్దల నిర్ణయం. అమ్మ పుట్టి 4643 సంవత్సరాలు అయింది. ఎందరికో అవకాశం ఉండే ఈ క్షేత్రం డెవలప్ చేసేదానికి. ఒక దార్శనికులు చెప్పిన మాట ఏమంటే, మీ అందరి చేత ఈ పుణ్యకార్యం కావాలని అమ్మ సంకల్పమేమో, అందుకే ఈ టైంలో మీకు అందరికీ అమ్మ అవకాశం ఇచ్చింది. చాలా ఇబ్బందులు పడినాము, చాలా ఇబ్బందులు పడినాము. దానికైనా ఇప్పుడు ఫలాలు మనం ఏం చూస్తూ ఉన్నాం, దానికి సంతోషిస్తాం. ఇక్కడ కూర్చోండే ఆఫీస్ బేరర్స్ కానీ పేట్రన్స్ కానీ ఎవరికి ఏమీ రిటర్న్స్ అక్కలేదు. మేముండేది బెంగళూరు, చెన్నై, మళ్ళా కొంతమంది లోకల్ ఉండారు, మన కోట్ల వెంకటేశ్వరరావు గారు, ఇలా ఎవరికి ఏమీ ఎక్స్పెక్టేషన్ లేదు. మాది ఒకటే, పెనుగొండ క్షేత్రం ఇంప్రూవ్ కావాలన్నారు. ఫస్ట్ రిక్వెస్ట్ వాసవి జయంతిని ఒక స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేయాలనిస్తుంది. కానీ మన ప్రియతమ నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు, వారు చీఫ్ సెక్రటరీ, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్లు మనకిన్న చాలా థింకింగ్ పవర్ ఎక్కువ ఉంది కాబట్టి జయంతి చాలా మందిది వస్తుంది, ఆత్మార్పణ కొంతమందిదే వస్తుంది. కాబట్టి ఆత్మార్పణ దినాన్ని స్టేట్ ఫంక్షన్గా డిక్లేర్ చేస్తామని లాస్ట్ ఇయర్ చేసి, మళ్ళీ అది డిక్లేర్ చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలు ఇచ్చేదానికోసము మూల దేవస్థానానికి వచ్చి ఇక్కడ పట్టు వస్త్రాలు ఇచ్చి, అక్కడి ఇంకా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని ఇక్కడ పట్టు వస్త్రాలు సమర్పించినారు. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాల సమర్పణ జరిగింది, సర్కార్ గవర్నమెంట్ తరఫున. దీనికి చాలా మంది కృషి చేసినారు. దాంట్లో చాలా ముఖ్యస్తులు ఉంటే మన ఎన్డీఏ గవర్నమెంట్, మన ఉప ముఖ్యమంత్రి గారు,
మరియు టీజీ భరత్ గారు ఇండస్ట్రీస్ మినిస్టర్, మన శ్రీరామ్ తాతయ్య గారు ఎమ్మెల్యే జగ్గైపేట్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా మనం తెలుసుకోవాల్సింది అంటే అచంత కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే శ్రీ పీతాని సత్యనారాయణ గారు చాలా ట్రై చేసినారు. 2017-18 మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని పోయింది పితాని సత్యనారాయణ గారు, సిద్ధారాఘవరావు గారు, శ్రీరామ్ తాతయ్య గారు తీసుకొని పోయింది. అప్పుడు నేను, రాంపండ్ గారు, ఇంకా కొంచెం కమిటీ మెంబర్స్ అంతా వెళ్ళింటు. ప్రభుత్వాలు మారే, 2 ప్రభుత్వాలు మారినాను మా పని కాలేదు. మా పనేమంటే చాలా పెనుగొండలు ఉండాలి, దానికి కన్ఫ్యూజన్. ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒక కన్ఫ్యూజన్ అయ్యి మేమే బెంగళూరు ఇంకా ఒకటి నవతా ట్రాన్స్పోర్ట్ లో ఒక కవర్ పంపించింటే ఏదో ఒకటి పార్సల్, అది కూడా పెనుగొండకు పోయింది, అనంతపురం దగ్గర పెనుగొండకి. ఈ కన్ఫ్యూజన్ ఉండరాదు, జతకి ఈ స్థలానికి ఓ మహత్యం రావాలా, రికగ్నిషన్ రావాలా, ఇది వాసవి పెనుగొండ కావాలని కోరికతో మనము చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన కోరికను మన్నించి, అప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండదు, సీనుకు బాగా తెలుసు వాళ్ళకంతాను, ఎమ్మెల్సీ ఎలక్షన్ మా అప్పుడు దాన్ని ఇంకా వాళ్ళు పోస్ట్ పోన్ చేసి, కానీ 31 డిసెంబర్ 2025కే డిక్లేర్ చేసేసరి చాలా సంతోషము. ఇది మన లోకల్ ఆర్యవైశ్య సంఘాలు మరియు లోకల్ వేరు వేరే కమ్యూనిటీ వాళ్ళు అందరూ సహకారం చేసిండారు. మాదొకటిదే కృషి కాదు, ఎందుకంటే జగన్మాత వాసవి సర్వధర్మ సమన్వయి. వరల్డ్ వైడ్ సుమారు 95 లక్షల ఇంకా 1 కోటి ఆర్యవైశ్య జనాంగం ఉంది. వారందరికీ చాలా చాలా సంతోషమైంది. వాళ్ళు మాకు మెసేజెస్ పంపిస్తూనే ఉంటారు. వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ వెరీ హ్యాపీ. అమ్మ పుట్టిన జన్మస్థలము వాసవి పెనుగొండ అయింది అని చెప్తా ఉంటారు. జొతికి ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం గమనించాల్సిండేది ఏమంటే, ముందు మేము 93 ఇంకా 2002కి వచ్చినప్పుడు ఇక్కడ ఏం హోటల్స్ యావది సరిగ్గా ఉండలేదు. ఏదో ఒక బస్ స్టాండ్లో, ఒక పాత బస్ స్టాండ్లో ఒక లాడ్జ్ ఉండే, ఒక 8-10 రూమ్. అది చాలా కష్టపడి ఉండాల్సిండే అక్కడ. ఇప్పుడు అంతా బాగైతా ఉంది, రోడ్లు బాగైతా ఉంది, ఆటోలు దొరుకుతుంది, ట్యాక్సీలు ఉండవి, కొంతమంది బస్సులు పెట్టుకో ఉండారు, దుకాణాలు చాలా బాగా పెరుగుతా ఉంది, వాళ్ళకి వ్యాపారం బాగైతా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ పబ్లిక్ ఇంకా ఎక్కువ అవుతా ఉంది, ఇంకా ఎక్కువ కావాలి. ఈ పెనుగొండ గ్రామము, పెనుగొండ పట్టణం కావాలి, పెనుగొండ నగరం కావాలని మా ఆశ. దీంట్లో మాకేమి నో ఎక్స్పెక్టేషన్స్. రెండోది, ఈ పెనుగొండ టూరిస్ట్ స్పాట్ కావాలి. స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కి అప్లికేషన్ ఇచ్చినాము. ఇది ఒక రికగ్నైజ్ టూరిస్ట్ స్పాట్గా కావాలి పెనుగొండ. మూల దేవస్థానం ఉంది, ఇక్కడ ఈ దేవస్థానం ఉంది, వచ్చిండే భక్తాదులు 2 చోట్ల నమస్కారాలు చేయాలి. గోదావరి జిల్లాలో, ఉభయ గోదావరి జిల్లాలో చాలా టెంపుల్స్ ఉంది, పంచారామ క్షేత్రాలు అవంతాను. వచ్చేవాళ్ళకి అవి కూడా చూసే అవకాశం ఉంటుంది. ఇంటర్నేషనల్ టూరిస్ట్ సెంటర్గా చేయాలనేది మా సతీష్ గారు, ఆర్కిటెక్ట్ గారి చాలా పెద్ద ఆశయం. దానికి ఇంకా మేము కొంచెం కృషి చేయాలి. టెంపుల్లో ఇంటీరియర్ వర్క్స్ ఫినిష్ చేయాల, మళ్ళా ల్యాండ్స్కేపింగ్ చేసి ఇదంతా చేసిన తర్వాత ఫస్ట్ గ్రీన్ టెంపుల్ ఇన్ ఇండియా కావాలన్నది వారి ఆశయం. ఫస్ట్ గ్రీన్ టెంపుల్ ఇది నెరవేరుతుంది. రేపటి కార్యక్రమాలకి మీరంతా రావాలి, మీరంతా కోఆపరేట్ చేయాలని కోరుతున్నాను. మన ట్రస్ట్ తరఫున ఇప్పుడు పరమ పూజ్య స్వామీజీ